ఇన్స్పెక్టర్ నిషికి ఫోన్ చేసి రేపటితో మీ బెయిల్ పూర్తయిపోతుంది. రేపు మీరు కోర్టులో హాజరు కావాల్సి ఉంది. ఇప్పుడు మీరు ఫోటోలు వీడియోలు చూపిస్తే మీకు శిక్ష పడకుండా ఆగదు. మీరు బలమైన సాక్ష్యాలు తీసుకొచ్చి మనుషులతో సాక్ష్యాలు చెప్పిస్తేనే మీకు శిక్ష పడకుండా మేము అడ్డుకోగలము. కాబట్టి చెప్పింది గుర్తుంది కదా. మీరు శిక్ష నుండి తప్పించుకోవాలంటే మీరు సాక్ష్యాలు తీసుకురావాల్సిందే. రేపైతే మిమ్మల్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం అని ఇన్స్పెక్టర్ ఫోన్లో చెప్పడంతో నిషి టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత ఒక రౌడీ ఒక సేర్జీ ఒక కార్ దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు. చూడు, నిన్ను ఎవరు ఏమడిగినా కూడా నాకు తెలియదనే చెప్తూ ఉండాలి. అసలు నువ్వు ఏమీ నోరు విప్పకూడదు అని అతను వార్నింగ్ ఇస్తూ ఉంటే, నాకు తెలుసులే, నేను అలాగే చెప్తాను అని చెప్తూ ఉంటాడు. అప్పుడే జేడీకేడి అక్కడికి వచ్చి అతను చెంప పగలగొట్టి నిజం చెప్తావా లేదా అని నిలదీస్తూ ఉంటారు. మేడం, మీరెవరు? నన్ను ఎందుకు కొడుతున్నారు? నేనేం చేయలేదు మేడం అని అతను బుకాయిస్తూ ఉంటాడు. ఏంటి, నీకేం తెలియకుండానే నువ్వేం చేయలేదని ఇలా మాట్లాడుతున్నావా? మేమెవరో తెలుసా? పోలీసు. చెప్పు, కల్పనని ఎందుకు చంపావు అని జేడీకేడి అతన్ని కొట్టి మరీ నిలదీస్తూ ఉంటారు. అయ్యో, కల్పన ఎవరో కూడా తెలీదు అని అతను ఇంకా బుకాయిస్తూనే ఉంటాడు. కల్పన ఎవరో తెలియకుండానే నువ్వు కల్పనని ఫాలో చేస్తూ ప్రతి ఒక్క చోట సీసీ క్యామ్లో రికార్డ్ అయ్యావా అని వాళ్ళు సేకరించిన వీడియోలని సీసీటీవీ ఫుటేజుల్ని జేడీకేడి మొబైల్లో చూపిస్తూ ఉంటారు. ఇదిగో, కల్పన ముందు వెళ్తూ ఉంటే నువ్వు వెనకాలే వెళ్తూ ఉన్నావు. ఇది ఒక్క చోట కాదు, చాలా చోట్ల నువ్వు మాకు దొరికిపోయావు. నిజం చెప్తావా లేదా? కల్పనని ఎందుకు చంపావు అని నిలదీస్తూ ఉండటంతో కల్పనని నేను చంపలేదు అని చెప్పటంతో ఇంకెవరు చంపింది అని షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ ఇంద్రాణియే చంపింది అని అతను నిజం చెప్పేస్తాడు. దాంతో జేడీకేడి వెంటనే ఇంద్రాణిని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ రూమ్లో కూర్చోపెట్టి ఉంటారు. కిరణ్, రమ్య పక్కనే నిలబడి ఉంటే కేడి ఇంద్రాణిని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. ధాత్రి ఇదంతా అద్దంలో నుంచి చూస్తూ ఉంటుంది. చెప్పు, నువ్వు కల్పనని ఆ రోజు ఎందుకు చంపావో, అసలు ఆ రోజు మీ ఫ్యాక్టరీలో ఏం జరిగింది అని కేడి నిలదీస్తూ ఉంటాడు. ఇక ఇంద్రాణి నోరు విప్పగానే నిషికి శిక్ష తప్పుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.